కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రాజ్యాంగ పరిరక్షణకు దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యమని ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. సిపిఐ శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్ర భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేశంలో 100 చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలేనని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్యంకు లక్షలు ఖర్చు పెడుతున్నా సామాన్యులకు అందకుండా దూరమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక విధానాలను కేంద్ర ప్రభుత్వం సహించలేకపోతుందని, సెక్యులర్ అనే దానిని ఎంత త్వరగా తీసివేస్తే అంత బాగుండు అనే తపనతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల మార్గాలను ప్రయత్నిస్తుందన్నారు. ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రక్షిస్తామని ముందుకు తీసుకుపోతున్నారో ఆ రాజ్యాంగాన్ని తొక్కేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత ఆవశ్యకత మీద మాట్లాడటానికి ఆహ్వానించారు. ఇది సరైన సమయం, సరైన సబ్జెక్ట్ అని కూడా నేను భావిస్తున్నాను. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ నాయకత్వాన ఏర్పడినటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులను సమకూర్చుకోవటాన్ని కూడా అది నిర్వర్తించలేకపోతుంది, అడ్డుకుంటున్నది. ఏ రకంగా చూసినా చూడండి, ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు. విద్య సామాన్యులకు, మధ్యతరగతికి కూడా దూరం అయిపోయింది. పిల్లల్ని చదివించుకోవటానికి వేలు లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్యము ఇంకా ఆసుపత్రికి పోలేక చనిపోయేవారు ఎంతమంది, ఆసుపత్రికి వెళ్తే లక్షలు, వేలు లక్షలే తప్ప వైద్యాన్ని అందించలేకపోతున్నాం. లౌకిక విధానాన్ని కూడా సహించలేకపోతుంది కేంద్రం.